హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన హైదరాబాద్లో ఉన్నటువంటి సాలార్జంగ్ మ్యూజియం గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది మనకి ఎప్పుడు పెట్టారు అండ్ దీంట్లో ఎటువంటి ప్రసిద్ధి చెందినటువంటి విగ్రహాలు కానీ వస్తువులు కానీ ఉన్నాయన్న దాని గురించి ఈ ఫుల్ వీడియో అయితే మొత్తం చూపిస్తాను అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ అయితే చాలా ఉన్నాయన్నమాట. హైదరాబాద్ రిలేటెడ్ నేను చాలా వీడియోస్ చేశాను. హైదరాబాద్లో టూరిస్ట్ ప్లేస్ మనకు ఉన్నాయి కదా, టెంపుల్స్ కానీ వీటన్నిటి గురించి చాలా వీడియో చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ పెట్టాను అనమాట. సో దాంట్లోకి వెళ్ళైతే ఆ వీడియోస్ అని చూడవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇక్కడికి అసలు ఎలా రీచ్ అవ్వాలని దాని గురించి అయితే నేను ఫస్ట్ చెప్తా చూడండి. మనం ఏంటంటే గైస్, హైదరాబాద్ రీచ్ అవుతాం కదా. హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ నుంచి వచ్చే వాళ్ళైతే మన సికింద్రాబాద్ కానీ రీచ్ అయ్యారనుకోండి, సికింద్రాబాద్ నుంచి మనకి చార్మినార్ బస్సెస్ అనేవి ఉంటాయి అనమాట. 6 AM బస్ ఎక్కితే మనకి చార్మినార్కి వెళ్ళి రావాలో మనకి సాలార్జంగ్ మ్యూజియం ఉంటుంది. సో అక్కడైతే దిగొచ్చు అనమాట. అండ్ అక్కడ నుంచి మనకి నియర్ బైలో ఒక 1.5 km అట్లయితే బస్సు అయితే వెళ్ళదనమాట. అక్కడ దిగాక అక్కడ నుంచి మనం ఇట్లా సెల్ఫ్ అయితే ఒక క్యాబ్ కానీ లేదనుకుంటే ఆటో కానీ బుక్ చేసుకుని అయితే ముందుకు రావాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఈ సాలార్జంగ్ మ్యూజియం దగ్గర మనకి ఎగ్జిట్ అనేది ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇట్లా కొద్దిగా ముందుకు వస్తే అక్కడ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. చాలామంది తెలియని వాళ్ళు ఏంటంటే, సో నేను ఫస్ట్ వెళ్ళినా చూసారు అది ఎగ్జిట్ అనమాట. సో అక్కడికే ఫస్ట్ వెళ్తుంటారు అనమాట. దాని తర్వాత ఇది ఎంట్రన్స్. సో ఇక్కడికి వచ్చి ఇట్లా మనం లోపలికి అయితే పోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి హైదరాబాద్ వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారికల్ అండ్ విజిటింగ్ ప్లేస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందినటువంటి విగ్రహాలన్నీ తీసుకొచ్చి మనకి ఈ మ్యూజియంలో పెట్టారనమాట. దీనికి వచ్చేసి పాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఏదైనా మొబైల్స్ కానీ ఏమైనా తీసుకొస్తాం కదా, ఈ మ్యూజియంలో మనం వీడియోస్ అనేది తీయాలనుకుంటే పక్కగా పాస్ అయితే ఉండాలన్నమాట. దానికి ఒక టికెట్ కాస్ట్ ఉంటుంది అనమాట. కెమెరాకి ఒక టికెట్ ఉంటుంది, మొబైల్కి అయితే ఒక టికెట్ ఉంటుంది అనమాట. సో వాటి బేస్ చేసుకుని మనం పాస్ అయితే తీసుకోవాలి. అండ్ దాంతోపాటు మనకి ఒక టికెట్ ఉంటుంది అనమాట. సో పర్సన్ కూడా ఒక టికెట్ తీసుకోవాలి. ఇట్లా 2 టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ ఎంట్రన్స్లో వీళ్ళు చెక్ చేస్తారు. ఇటువంటి బ్యాగ్స్ కానీ ఏమైతే అలౌ చేయరు అనమాట. ఎందుకంటే ఇందులో హిస్టారికల్ ప్లేసెస్ అండ్ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఎక్కడ దొంగిలించుకుంటూ వచ్చేస్తామని చెప్పేసి వీళ్ళ లోపలికి అయితే బ్యాగ్స్ అనేవి అలౌ చేయరు. మనం ఏమైనా వాటర్ బాటిల్స్ ఏమైనా తెచ్చుకుంటే మాత్రం బై హ్యాండ్ క్యారీ చేసుకుని అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇది సాలార్జంగ్ మ్యూజియం యొక్క బ్లూ ప్రింట్ అనమాట. ఎక్కడెక్కడ ఏ స్టోర్స్, ఈ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందనేది మనకి బ్లూ ప్రింట్లో చూపించారు చూడండి. అండ్ ఇట్లా మనం ముందుకు పోయామనుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్తారనమాట సాలార్జంగ్ మ్యూజియంలోకి. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో చూసుకుంటే రైట్ సైడ్లో ఒక ట్రైన్ బొమ్మ అనేది పెట్టాడు. రైట్ సైడ్లో కూర్చోడానికి చిన్న గార్డెన్ ఉంటుంది అనమాట. చాలామంది ఫుడ్ కానీ ఏమైనా ఐటమ్స్ తెచ్చుకుంటే సరదాగా కొద్దిసేపు గార్డెన్లో కూర్చొని ఆ ఫుడ్ ఐటమ్స్ అయితే తింటారనమాట. మనం ఇట్లా లోపలికి అయితే పోవాలి. సో ఇక్కడ చూడండి చాలా పెద్ద క్యూ అని చూసారా, ఇట్లా లోపలికి అయితే పోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి లేడీస్కి ఒక క్యూ ఉంటుంది, జెంట్స్కి ఒక క్యూ ఉంటుంది అనమాట. సో ఎవరైతే మొబైల్స్ టోకెన్స్ తీసుకోరో వాళ్ళు మళ్ళీ వెనక్కి అయితే పంపించేస్తారనమాట. సో ఇక్కడ చూడండి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇచ్చాడనమాట. నైఫ్స్ కానీ ఇట్లాంటి చూసారా, అట్లాంటివన్నీ లోపలికి ఎలవ్ చేయదు అనమాట. పెట్టడం లోపల ప్రతి ఒక్కరికి 2 passes అని ఉండాలి. ఆ 2 passes తీసుకొని లోపలికి వస్తే అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు చెప్పినా కదా గార్డెన్ అని చెప్పేసి, సో ఇది చూడండి గార్డెన్ ఇక్కడ ఉందనమాట. ఈ గార్డెన్లో చాలామంది ఫొటోస్ దిగుతుంటారు. చాలామంది ఎవరైనా సరే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా తినాలనుకున్నా సరే వచ్చి ఇక్కడ కూర్చొని తింటూ ఉంటారు అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియంలో ఒక ఆశ్చర్యం కలిగించే థింగ్ ఏంటంటే మనకి ఈ టికెట్ ఎంత ప్రైస్ అనుకుంటున్నారా? సో ఒక పర్సన్కి టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వస్తారు కదా, వాళ్ళకైతే మాత్రం 50 రూపీస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మనకి కెమెరా కోసం 50 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. మీకు చెప్పినా కదా, అంటే మొబైల్కి. కెమెరాస్కి మళ్ళీ వేరే టికెట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నార్మల్ పర్సన్ టికెట్ కంటే కెమెరా టికెట్ ఎక్కువగా ఉంటుంది, అది స్పెషల్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చాలామంది ఫ్యామిలీస్ వస్తుంటారు కదా, అట్లాంటప్పుడు వాళ్ళు చాలా మొబైల్స్ క్యారీ చేసి తీసుకొస్తారు కదా. సో వాటన్నిటికీ మనం టికెట్స్ తీసుకోవాలంటే మనీ వేస్ట్ అవుతుంది. సో అట్లాంటి టైంలో వీళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ లాకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో అట్లాంటి టైంలో మనం ఆ లాకర్లో మనకి మన మొబైల్స్ అనేవి పెట్టేసి ఏదో ఒక మొబైల్ మన లోపల తీసుకెళ్ళి ఫొటోస్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ గార్డెన్ చూడండి ఎంత మంచిగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మనకి ఇక్కడ హైదరాబాద్లోని ఏ ప్లేస్కి మనం పోయినా సరే ఈ తెలంగాణ గవర్నమెంట్ అనేది మనకి ఎట్లానే గార్డెన్స్ అనేది డెవలప్మెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. మనకి తెలంగాణలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ లేదంటే గార్డెన్స్ కానీ మెయింటెనెన్స్ విషయంలో అయితే మాత్రం చాలా కేరింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి సెక్యూరిటీ వాళ్ళు అయితే చెక్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏదైనా మనం బ్యాగ్ చిన్న అంటే చాలామంది హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొస్తారు కదా, హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి అయితే మాత్రం మనం క్యారీ చేయొచ్చు. ఇట్లా స్కాన్ చేస్తారన్నమాట, దీంట్లో పెట్టాలి. అండ్ లేడీస్కి అయితే అటు పక్కకి తీసుకెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు. జెంట్స్కి అయితే ఇట్లా ఎంట్రన్స్లో పిలుస్తారనమాట. ఇట్లా మన స్కానర్ దాంట్లో వెళ్ళాలి. స్కానర్ దాంట్లోకి వెళ్తే మన దగ్గర ఏమైనా థింగ్స్ ఉంటే అది స్కాన్ చేసి చెప్తుంది అనమాట. తర్వాత మన లోపలికి అయితే అలౌ చేస్తారు. ఇట్లా లోపలికి పోవాలి. సో ఇతనికి ఏదో సంథింగ్ ఇది ఉందనమాట. తను అడిగారు, మళ్ళీ చెక్ చేస్తున్నారు చూడండి. ఎట్లా చెక్ చేసేసి
తర్వాత లోపల పంపిస్తాడు, లేదనుకుంటే మాత్రం బయటికి పంపించేస్తాడు. తన దగ్గర ఏదో ఉంది అందుకు తిడుతున్నారనమాట. సో మొబైల్ అని చూడండి అక్కడ, మొబైల్కి మనం దాని టికెట్ తీసుకోలేదు. మొబైల్కి టికెట్ తీసుకోకపోతే మాత్రం లోపలికి అలౌ చేయరనమాట, ముందే చెప్పినా కదా. సో మళ్ళీ తను వెళ్ళి ఇప్పుడు టికెట్ తీసుకొని రావాలన్నమాట. సో పక్కగా మనం లోపలికి వెళ్ళాలి. ఫోన్స్ అలౌ చేయాలంటే మాత్రం మొబైల్కి కూడా ఒక టోకెన్ అనేది తీసుకొని వెళ్ళండి, లేదంటే లోపలికి అలౌ చేయరనమాట. సో మన ఎంట్రన్స్లో చూసుకుంటే ఇట్లా లైటింగ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము. అండ్ దీని సాలార్జంగ్ మ్యూజియంలో మనకి ఏమేమి ఉన్నాయి, దీని స్పెషల్ ఏంటి అనేది గురించి ఇప్పుడు స్టార్ట్ చేస్తా, మొత్తం చెప్తా చూడండి. ఇక్కడ గైస్ ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియం గురించి మొత్తం తెలుసుకుందాం. అసలు దాని చరిత్ర ఏంటి, అది ఎప్పుడు స్థాపించారు, అండ్ ఇందులో ఏమేమి ఉంటాయి అనే దాని గురించి నేను మీకు ఫుల్ వీడియోలో ఇప్పుడు చెప్తా చూడండి. అండ్ మనకి సాలార్జంగ్ మ్యూజియం అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉందన్నమాట. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఇది ఉంటుంది కదా రాజధాని, ఆ రాజధానిలో హైదరాబాద్లో మనకి మూసీ నది ఉంటుంది చూసారా, ఆ మూసీ నదికి దక్షిణ తీరంలో అయితే ఉంటుందన్నమాట. దీన్ని ఫస్ట్ చూసుకుంటే క్రీస్తు శకం 1951లో అయితే స్థాపించారు. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఏంటంటే, సో ప్రపంచంలో నలుమూలల నుంచి అనేక పురాతనమైన వస్తువులు ఉంటాయి కదా, అద్భుతమైన వస్తువులు కానీ లేదంటే స్పెషల్ థింగ్స్ ఏమైనా ఉంటాయి కదా. సో అట్లా ప్రత్యేకమైనవి అట్లాంటి వస్తువులను తీసుకొచ్చి ఒక ప్లేస్లో ఈ సాలార్జంగ్ మ్యూజియం అయితే పెట్టారనమాట. మనం ఈ సాలార్జంగ్ మ్యూజియం యొక్క టైమింగ్స్ అనేది చూసుకుంటే ఇది మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు అయితే ఓపెనింగ్ ఉంటుంది అనమాట. మనకి అది లంచ్ టైంలో కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది. లంచ్ బ్రేక్స్ అనేది దీనికి ఏమైతే ఉండవు. మనం ఏ టైంలో అయినా సరే వెళ్ళి దీన్ని అయితే విజిటింగ్ అనేది చేయవచ్చు. అండ్ మనకి ఫుడ్ విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. లోపల మనకి ఫుడ్ కోర్ట్స్ అనేవి ఉంటాయి. సో ఫుడ్ అయితే లోపల ఫుడ్ దొరుకుతుంది అనమాట. అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా మనకి ఈ క్యాంటీన్స్ ఉంటాయి అనమాట. క్యాంటీన్స్లో మన డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫుడ్ రిలేటెడ్ కానీ ఏమైనా ఐటమ్స్ మనకు కావాలంటే లోపల కొనుక్కోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లేదా మనం బయట వచ్చి తీసుకొస్తాం అనుకుంటే బయట నుంచి కూడా తీసుకోవచ్చు, బట్ లోపలికి అయితే అలా ఉండదు. ఓన్లీ డ్రింకింగ్ వాటర్ మాత్రమే అలా ఉంటుంది. ఫుడ్ అయితే మాత్రం లోపలికి అలా ఉండదు అనమాట. దీంట్లో మనం మన ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో విభిన్నమైనటువంటి యూరోపియన్ మరియు ఆసియన్ తదితర దేశాల నుంచి వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు ఉంటాయి కదా, కళాత్మక వస్తువులు. అటువంటి కళాత్మక వస్తువులు అనేవి మనం చూడాలనుకుంటే మాత్రం పక్కగా అయితే మాత్రం సాలార్జంగ్ మ్యూజియం అయితే విజిటింగ్ అయితే చేయవలసిందని గైస్. మెయిన్గా మనం చూసుకుంటే మన హైదరాబాద్ ప్రధానమంత్రి 7 నిజాం నవాబ్ ఉన్నాడు కదా, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నాడు కదా. సో అతని యొక్క సేకరణలో, అంటే అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా వస్తువులు సేకరించాడు అనమాట. అంటే ఖురాన్ పాత్రలు కానీ, నగలు కానీ, నగిసీలు ఉంటాయి కదా, నగిసీలు కానీ, యుద్ధ సామాగ్రిలు ఉంటాయి అనమాట. వాటిలో కానీ పరిచయ వాచలు, సో అంటే వాటి రిలేటెడ్ అన్నీ అయితే తిన ఇక్కడ సేకరించి అయితే లోపలనే పెట్టారనమాట. వాటిని అయితే మనం చూడవచ్చు అనమాట ఈ మ్యూజియంలో మనం పోతే. ఇక్కడ చూడండి మనకి చాలా మంది అయితే ఇట్లా లైన్గా అయితే పోతున్నమాట. ఇక్కడ ఇవన్నీ విగ్రహాలు అనమాట, వాళ్ళు వాడినటువంటి విగ్రహాలు. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఈ దేవుడి విగ్రహాలు అన్నమాట ఇవన్నీ. ఆ రాజులు ఉన్నప్పుడు కానీ లేదంటే వివిధ రాష్ట్రాల్లో కానీ ఇవి ఉండేవన్నమాట. వీటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో అయితే వీరు పెట్టారు. ఇక్కడ ఇవన్నీ దేవుడి విగ్రహాలే, చాలా దేవుళ్ళు అయితే ఇక్కడ ఉంటాయి. వీటన్నిటిని వీళ్ళు అద్దంలో అయితే పెడతారనమాట. ఎందుకంటే మనం టచ్ చేసామనుకోండి పాడైపోతాయి కదా. సో అందువల్ల అని చెప్పేసి వీటిని ఎవరు టచ్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పి ఇట్లా గ్లాసెస్లో అయితే పెడతారు. సో ఏంటంటే గైస్, నేనైతే సాలార్జంగ్ మ్యూజియంలో 3 hours అయితే తిరిగాను. నాకైతే చాలా హాయిగా అనిపించింది. ఎందుకంటే బయట ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. నేను లోపల రాగానే ఇక్కడ మనకి ఎయిర్ కండిషన్ అంటే ఏసీ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఏసీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మొత్తం చల్లగా అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మ్యూజియం విజిటింగ్ చూసుకుంటే వీకెండ్స్లో అయితే చాలా ఎక్కువ మంది వస్తుంటారు అనమాట. ఫ్యామిలీస్ కానీ లేదంటే స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్కి వాళ్ళ టీచర్స్ కానీ తీసుకొచ్చి ఈ మ్యూజియం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇందులో ఏంటంటే ఈ విగ్రహాలే కాదు, పూర్వకాలం థింగ్స్ కానీ ఇట్లా రాజు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా సరే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, ఇట్లా తీసుకొచ్చి చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటారు అనమాట. గుర్తుండిపోతుంది మనం ఏం చెప్పినా సరే. సో క్లాస్లో మనం చెప్తాం, బట్ ఏంటంటే అది నార్మల్గా ఆడియో. సో ఇక్కడ మనం తీసుకొచ్చి చూపించామనుకోండి, వీడియో ఉంటుంది కదా. సో వీడియో మనం అంటే చూస్తారు కదా, చూడడం వల్ల వీడియో కింద కనెక్ట్ అయిపోద్ది అనమాట. సో అట్లా వాళ్ళు చూసిందని అట్లా ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. సో మ్యాక్సిమం పర్సన్స్ మనకి ఏంటంటే ఆడియో వీడియో కింద కన్వర్ట్ చేసి చెప్పినప్పుడే ఎక్కువగా అయితే గుర్తుంటుంది. సో చూడండి ఇక్కడ గణేష్ విగ్రహాలు ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ గణేష్ విగ్రహాలు ఎట్లా పెట్టారు చూసారు ఇక్కడ మ్యూజియంలో. అండ్ ఇవన్నీ నటరాజేశ్వర విగ్రహాలు అనమాట. ఈ సాలార్జంగ్ మ్యూజియం మొత్తంలో మనం చూసుకుంటే 48,000 చరిత్రక వస్తువులు అయితే ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని అయితే మనం చూడవచ్చు. దేశంలో ఉన్న 3 ప్రత్యేకమైన జాతీయ మ్యూజియంలు ఉన్నాయంట. దాంట్లో ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది ఒకటి అనమాట. ఇంతకీ మన సాలార్జంగ్ మ్యూజియంలోకి ఇన్ని వస్తువులు ఎలా వచ్చాయంటే, మన నిజాం నవాబు అయినటువంటి మూడో ప్రధాని ఉన్నాడు కదా, అతను సాలార్జంగ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ అనమాట. అతను మన అన్ని దేశాలను తిరిగి ప్రపంచంలో ఉన్నటువంటి అరుదైన వస్తువులన్నీ సేకరించి తనకి వస్తువులు సేకరించడం అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అనమాట. సో అందువల్ల ఏంటంటే అన్ని దేశాలు తిరిగి
ఆ పురాతనమైన వస్తువులను సేకరించుకొని ఒక దగ్గర అయితే పెట్టుకున్నాడు అనమాట. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో మనకి సాలార్జంగ్ తరానికి చెందినటువంటి వస్తువులు అంటే అప్పుడు ఈ కార్పెట్లు కానీ, ఫర్నిచర్ కానీ, శిల్పాలు ఉంటాయి కదా, శిల్పాలు మరియు చిత్రరేఖలు అంటే బొమ్మలు వేస్తారు కదా, బొమ్మలు కానీ లేదంటే లిఖిత పత్రాలు అంటే లేఖలు ఉంటాయి కదా, ఆ లేఖలు ఇవన్నీ పెట్టారు. ఇంకా వాటితోనే కాదు, ఇంకా పింగాణి వస్తువులు ఉంటాయి కదా, మెటీరియల్స్, ఆ పింగాణి వస్తువులు, వంట వస్తువులు అండ్ ఇంకా వస్త్రాలు ఉంటాయి కదా, బట్టలు, దుస్తులు ఇవన్నీ కూడా పెట్టారు. ఇంకా అవే కాదు, గడియారాలు, గోడ గడియారాలు కానీ నార్మల్ గడియారాలు ఉంటాయి కదా, అప్పట్లో వాళ్ళు వాడేటువంటి గడియారాలు ఇవన్నీ అయితే పెట్టారు. అండ్ ఇంకా ఇవి కాకుండా మనకి ఏనుగు దంతాలు అండ్ కళకృతులు అంటే కళలు ఉంటాయి కదా, కళలు అంటే ఇప్పుడు నాట్యం చేసిన బొమ్మలు కానీ ఇట్లా వీటన్నిటి గురించి ఇవన్నీ అయితే ఇందులో పెట్టారనమాట. సో చూడండి ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారు. ఇట్లా ఇప్పుడైతే మాత్రం ఎప్పుడు ఖాళీ ఉండదు అనమాట, ఫుల్ రష్గానే ఉంటుంది. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో మొత్తం 78 గదులు ఉంటాయి. మనం ఏ గదిలో పోయి చూసినా సరే ఫుల్గానే ఉంటుంది. ఇక్కడ కొన్ని ప్లేసెస్ మాత్రం కొద్దిగా ఖాళీగా ఉంటాయి. సో చూడండి చాలామంది ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ అయితే సరదాగా తిరగడానికి అట్లా విజిటింగ్ చేయడానికి అని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటారనమాట ఈ ప్లేస్కి. ఇక్కడ చూడండి చాలా విగ్రహాలు అయితే మనకి కనిపిస్తాయి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే అప్పట్లో వాళ్ళు యూజ్ చేసినటువంటి సోఫా సెట్స్ కానీ, చైర్స్ కానీ లేదంటే దేవుడి విగ్రహాలు కానీ విగ్రహాలు ఉన్నాయి చూసారా. సో ఈ విగ్రహాలన్నీ మనం అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ యాక్చువల్లీ 1951 నుంచి సాలార్జంగ్ తను చనిపోయిన తర్వాత చాలామంది తన రిలేటివ్స్ అయితే ఇందులో ఉన్నటువంటి వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి అయితే ట్రై చేశారనమాట. బట్ ఏంటంటే అక్కడ మనకి కమిటీ ఉంటుంది కదా, సాలార్జంగ్ కమిటీ. సో సాలార్జంగ్ కమిటీ అనమాట దీన్ని అయితే ఎవరు తీసుకోకుండా భద్రపరిచి అయితే ఉంచారనమాట. దాని తర్వాత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు కదా, తను దీన్ని తీసుకొచ్చి కళాఖండాల్లో వేశారనమాట. సో పార్లమెంట్ ఒక చట్టం వేయడం వల్ల దాని తర్వాత ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది కళాఖండాల కేంద్ర ప్రభుత్వం అనేది అయితే వచ్చిందనమాట. అప్పటి నుంచి ఇంకా గవర్నమెంట్ ఆధీనంలో ఉండడం మొత్తం ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఇది ఉందన్నమాట.
సో గైస్ ఇప్పుడు మీకు ఇంతకుముందు మీకు చెప్పినా కదా మనం బస్సు ద్వారా వస్తే ఎట్లా వెళ్ళాలని దాని గురించి చెప్పినా కదా. ఇందులో ఏంటంటే ఫుడ్ డీటెయిల్స్ అయితే ఇస్తాను చూడండి. మనం ఏంటంటే సిటీ బస్సులో వెళ్ళామనుకోండి, సికింద్రాబాద్ నుంచి వాళ్ళైతే సికింద్రాబాద్ నుంచి అబ్దుల్గంజ్ అయితే బస్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే 1, 1C, 1J ఉంటుంది అండ్ 1P ఉంటుంది అనమాట. అండ్ అవే కాకుండా 2 వెళ్తుంది, 2C వెళ్తుంది అండ్ 2J, 2U, 2V వెళ్తుంది, 2Z కూడా వెళ్తుంది అనమాట. అండ్ ఇవి కాకుండా ఇంకా కొన్ని బస్సెస్ ఉంటాయి, 7Z కానీ, 8A కానీ, 8C కానీ, 8M బస్సు ఉంటాయి అనమాట. సో ఈ బస్సెస్ ఎక్కి అయితే మనం సికింద్రాబాద్ నుంచి అయితే అబ్దుల్గంజ్ అనేది చేరుకోవచ్చు అనమాట. అబ్దుల్గంజ్ చేరిన తర్వాత అబ్దుల్గంజ్ నుంచి నడక దూరం అంటే కొద్ది దూరం అయితే నడవాల్సి ఉంటుంది అనమాట మ్యూజియంకి. సో చెప్పినా కదా మనం ఎట్లా వచ్చినా సరే కొద్ది దూరం అయితే మాత్రం నడవాలి. డైరెక్ట్గా అయితే మ్యూజియం దగ్గర అయితే మాత్రం బస్సెస్ అనేవి ఆగవు అనమాట, కొద్దిగా ముందుకు ఆగుతాయి. సో అక్కడ నుంచి మనమైతే వచ్చి కొంత దూరం అయితే ఆగి దాని తర్వాత నడవాల్సి ఉంటుంది అనమాట. లేదా నాంపల్లి సైడ్ నుంచి మనం ఇటు రావాలనుకుంటే మాత్రం నాంపల్లి నుంచి అబ్దుల్గంజ్ బస్సెస్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో నాంపల్లి నుంచి అబ్దుల్గంజ్ వచ్చే బస్సెస్ ఏంటంటే 8M వస్తుంది, 8R వస్తుంది అనమాట. అండ్ అదే కాకుండా 8U కూడా వస్తుంది. ఇంకా వేరే బస్సెస్ ఉంటాయి, 9 కానీ, 9D కానీ, 9E ఉంటుంది, 9F కూడా మనకి చోటు వస్తుంది, 9K వస్తుంది, 9C, 9M అండ్ 9Q కూడా వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు 9R, 9X, 9Y సైడ్ సాలార్జంగ్ మ్యూజియం వైపు వస్తాయి. మనం ఏ బస్సు అయినా సరే అబ్దుల్గంజ్లో దిగి అక్కడ నుంచి కొద్ది దూరం నడవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా దాంతోపాటు 65, 65M, 65S అయితే మాత్రం మనకి నాంపల్లి నుంచి అబ్దుల్గంజ్ సైడ్ అయితే వస్తాయి అనమాట. లేదా మనం మెట్రోలో వచ్చి ఈ మ్యూజియం రీచ్ అవ్వాలనుకుంటే మనం నియర్ బై స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి MGBS అనే మెట్రో స్టేషన్కి అయితే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ MGBSలో మనం దిగితే అక్కడ నుంచి బై వాక్లో అయినా సరే రీచ్ అవ్వచ్చు. లేదా మనం ర్యాపిడో అయినా బుక్ చేసుకున్నా సరే మనం ఈ సాలార్జంగ్ మ్యూజియంకి అయితే వస్తాం. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో మనం చూసుకుంటే మోస్ట్ అట్రాక్టివ్ థింగ్లు ఏంటంటే మనకి ఈ మ్యూజికల్ క్లాక్ అనేది ఉంటుంది అనమాట. ఈ మ్యూజికల్ క్లాక్ యొక్క స్పెషల్ ఏంటంటే మొత్తం చెప్పా చూడండి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఈ హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియం ఉంది కదా, ఈ మ్యూజియంలో ఉన్నటువంటి ఈ మ్యూజికల్ క్లాక్ అనేది మనకి 19వ శతాబ్దంలో అయితే తయారు చేశారు. ఈ మ్యూజికల్ క్లాక్లో మనం చూసుకుంటే మొత్తం 350 విడిభాగాలు అనేవి ఉంటాయి అనమాట. ఈ 300 విడిభాగాలు అన్నింటినీ కలిపి ఈ మ్యూజికల్ క్లాక్ని అయితే మాత్రం వీళ్ళు తయారు చేస్తారు. ఈ మ్యూజికల్ క్లాక్ యొక్క 300 భాగాలు ఉన్నాయి కదా, ఈ 300 భాగాలు అనేవి మనకి ఇంగ్లాండ్లో తయారు చేస్తారు. ఇంగ్లాండ్లో తయారు చేసిన తర్వాత ఈ 300 భాగాలు అనేవి కలకత్తా తీసుకొచ్చి వీటిని అయితే మాత్రం కలకత్తాలో ఫిట్ చేస్తారన్నమాట. కలకత్తాలో ఫిట్ చేసిన తర్వాత మనకి ప్రధాని ఉన్నాడు కదా సాలార్జంగ్, అప్పట్లో ప్రధాని అయినటువంటి సాలార్జంగ్ అతను దీన్ని చూసి దీన్ని ఇష్టపడతారనమాట. అప్పుడు ఈ మ్యూజికల్ క్లాక్ అనేది కొనుక్కొని తెచ్చుకుంటాడు అనమాట. ఈ మ్యూజికల్ క్లాక్ అనేది 1949లో మీర్ యూసుఫ్ అలీ ఖాన్ తను మరణించే వరకు అయితే మాత్రం తన ఆధీనంలోనే ఉండేది అనమాట. తన సాలార్జంగ్ ఏంటంటే తన జీవిత కాలంలో తను సాధించినటువంటి అంటే తను చేకూర్చినటువంటి వస్తువులు అనేటువంటి తీసుకొచ్చి ఒక ప్లేస్ అయితే పెట్టాడు. ఆ ప్లేసే మనకి సాలార్జంగ్ మ్యూజియం కింద అయితే అందరం విజిట్ చేస్తున్నాం అనమాట. ఇట్లానే చాలా వస్తువులు తను ఏంటంటే చాలా ప్లేస్లకు వెళ్ళి విజిటింగ్ చేసి అన్ని వస్తువులు అయితే తీసుకొస్తాడు అనమాట. అన్ని వస్తువులు తీసుకొచ్చి ఇట్లా ఒక ప్లేస్లో పెట్టుకున్నాడు అనమాట తను.
ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏంటంటే మన సాలార్జంగ్ మ్యూజియంలో నేను చూసిన ప్రతి ఒక్క దాన్ని అయితే మాత్రం వితౌట్ స్కిప్పింగ్తో మ్యూజిక్ నా వాయిస్ ఇచ్చి అయితే యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే మనం స్కిప్ చేసాం అనుకోండి ఇందులో ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది మీరు కొంత కోల్పోతారు. అందువల్ల అని చెప్పేసి నేను చూసిన ప్రతి ఒక్క దాన్ని మొత్తాన్ని వీడియో కవర్ చేస్తే చేశాను అనమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయి గైస్, నేను చెప్పినా కదా. ఫ్రెండ్స్ మన హైదరాబాద్లో చూసుకుంటే చాలా విజిటింగ్ ప్లేసెస్ మీద అయితే నేను చాలా వీడియోస్ చేశాను అనమాట. అందులో కూడా సేమ్ ఎట్లానే వితౌట్ స్కిప్పింగ్తో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. అండ్ దాన్ని మీకు రిలేటెడ్ ఏమైనా డౌట్స్ అంటే మీరు ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి కానీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్లో కామెంట్ పెట్టండి. అటువంటి ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. అండ్ ఇంకా గైస్ మన ఛానల్లో చాలా ప్లేలిస్ట్లు పెట్టాను అనమాట. మన ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్.